నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్, ఇప్పుడు లవ్ జిహాద్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నది. అసలు అది ఎంతవరకు కరెక్ట్? దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి జనాలు బయటపడతారండి? ప్రభుత్వం ఎంత జనాల నుంచి తీసుకున్నా కానీ అది ఇంటి నుంచి రావాలి. కన్న తల్లిదండ్రులు ఎంతవరకు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పెంచి ఎవడో 1 ఇయర్ 6 నెలలు ప్రేమించిన వెంబడి పోవడము, ఏదో చావడము, ఏదో ప్రేమ పెళ్లి, ఈ కులం కాకుండా ఆ కులం వెళ్ళినా పర్వాలేదు, అది కరెక్ట్ నిలబడుతుందా లేదా? తల్లిదండ్రులకు ఎంత క్షోభ పెడుతున్నారు. తల్లిదండ్రులు మీకు 23 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మీళ్ళ చిన్న పిల్లల్లాగా చూసుకొని లవ్ ఏదో అని ప్రేమ పెళ్లి లవ్ జిహాద్ అని ఎవరో ముస్లిం మొన్న కుకుటపల్లి జరిగిన సంఘటన, రాత్రికి అర్ధరాత్రికి ముస్లిం అబ్బాయి అర్ధరాత్రికి అందరికి మత్తు మంది ఇచ్చి 16 లక్షలు 20 లక్షలు ఎత్తుకొని పోండి. ఏమైందమ్మా? మీ నాన్న అమ్మ రోడ్డు పాలు అయ్యారా లేదా? ఇప్పుడు అన్నదమ్ములకు అందరికీ మత్తు పయనించాలి ఇచ్చారు. అంటే ఎలాంటివి జరగకుండా తల్లిదండ్రులు చెప్పినవి విని వాళ్ళ అడుగుజాడల్లో నడవగలరని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం ఎంతవరకు చూసుకెళ్తుంది? ప్రభుత్వం వెళ్తుంది ఎంతవరకు మీకు చెప్పడానికినే నీలోన ఉండాలి అది. ఇప్పుడు మనం ఏం చెప్పి నేను కొంతమంది పోయి పోలీస్ స్టేషన్లో పోయి నేను చేసుకుంటా అంటున్నారు, తీసుకోపోతారు. ఆ తర్వాత 6 నెలలు కాగానే 1 ఇయర్ కాగానే చంపేస్తున్నారు. ఏమవుతుంది? నేనేమంటాను, ప్రేమ అనేది ఆ 2 రోజులు కనబడుతుంది. అలా కాకుండా సచ్చిందాకా నీకు ఉండడా అనేది అది నువ్వు నిర్ణయించుకునాలి. ఎంత కొట్టినా ఏం కొట్టినా తల్లిదండ్రులు నీ గురించి ఎదురు చూస్తుంటారు. అలాంటివి చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్లు నడవండి. తల్లిదండ్రులు చెప్పిన నడవడికలలో మీరు వెళ్ళండి. కానీ ఏదో లవ్ అని చెప్పి తల్లిదండ్రులు మీరు చనిపోయి ఏదో వాళ్ళకు పుత్రరత్నం లేడు అని అనకుండా ఈ లోకంలో ఉన్న మంచి ఈ 100 ఏళ్ళు బతికేది 25 ఏళ్ళు 30 ఏళ్ళకే లవ్ గురించి ఏదో ఫెయిల్ అయినామని చెప్పి ఎట్లనో అయినామని చెప్పి ఈ రోజులు చనిపోవడం నేను తప్పని అంటున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి. మేము తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లేదు. కొంతమందిని మీరు ఇన్స్పైర్ తీసుకొని ఏమవుతున్న సమాజంలో ఏం చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నా అనే సమాజం ఏమవుతుంది? ఇది కరెక్టా, నిలబడదా? నాతో పాటు 7 అడుగులు నడుస్తాడా, 100 అడుగులు నడుస్తాడా, 100 ఏళ్ళు ఉంటాడా నేను సచ్చిందాకా అనేది అది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి నా వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు 20 ఏళ్ళ తల్లిదండ్రులను వదిలి నా వెనకాల వస్తుంది ఈరోజు ఆ అమ్మాయి అంటే నేను ఎలాంటి తల్లిదండ్రులని కాదని నా ఎంబడి వచ్చినప్పుడు నేను ఎలా చూసుకున్నాలే ఆ అమ్మాయినని ఆయనకు తెలియాలి. అది తెలుసుకొని బాగుండాలి. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు చేసి ఏదో 4 రోజులు కాకుండా పైసల ఫైనాన్షియల్ మొన్న చూసిన వైష్ణవి ఆ అమ్మాయిని, యూట్యూబర్ అమ్మాయిని 10 లక్షలు కావాలి 20 లక్షలు కావాలని ఆ అమ్మాయిని చంపేశారు. అంతకుముందు ఇంకో రోజుకోటి ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి సంఘటన జరగొద్దని నేను ముందు కోరుకుంటున్నాను. ఇలాంటి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు చెప్పిన నడవడికలో నడవాలని మా అమ్మాయిలకు చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇంకోటి, తల్లిదండ్రులు చూపించిన వివాహాలు 100% సక్సెస్ లేవు. దాంట్లో కూడా ఈ లోపాలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్లో కూడా లోపాలు ఉన్నాయి. మేము ఆలోచించుకునే శక్తి ఉంది కదా, మేము ఎందుకు చేయవద్దు, మాకు నచ్చిన పనులు అని చెప్పేసి అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను కాదనట్లేదమ్మా. నీకు నచ్చినట్ల 21 ఏండ్లు నీకు నడిపిస్తుంటారు తల్లిదండ్రులు. 21 ఏళ్ళ నుంచి నువ్వు నచ్చినట్ల నడవడానికి కొన్ని ఉంటాయి. అది వేరు. నీకు చెప్పే విధానం లేదు. నీకు తెలియదు ఏమవుతుంది ఈ సమాజంలో. అందరు నీ దగ్గర బాగానే మాట్లాడతారు, రేపు నీ వెనకాల ఏమవుతుందని తెలియదు కదా తల్లి. అలాంటి సిచ్యువేషన్ ఆడపిల్లలకు తెలియదు. కొద్దిగా ఏదో మంచి కనబడుతుందని, ఆకర్షణ కనబడుతుందని ఆ ఆకర్షణకు లోనై ఏదో అయిపోతుంది, మేము ఏదో చేస్తామని చాలామంది జీవితాలు అలా అవుతున్నాయమ్మా. అలా కాకుండా గట్టిగా మీ తల్లిదండ్రులు చెప్పింది చేసుకోండి ఇప్పటికైనా. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటివి కాకుండా తల్లిదండ్రులను మెప్పించి చేసినాక కొన్ని మంచిగా ఉంటున్నాయి, అలా కొన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళ లోపము, వాళ్ళిద్దరికి అండర్స్టాండ్ కాకుండా పెళ్లి కాకముందు మంచిగా ఉంటారు, పెళ్ళి అయినాకనే ఇద్దరు ఆమె దయ్యం అవుతుంది. అప్పుడు అంతకుముందు ఏమో ప్రేమించినప్పుడు లక్ష్మి అవుతుంది. పెళ్ళి అయ్యి ఇంట్లోకి వచ్చినాక ఆమె దయ్యం అయ్యేటట్లున్నది. అట్లుంది నడుస్తుంది ఈ రోజుల్లో లోకము. ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు నడిచి 20 ఏళ్ళు నడిచి ఆ తర్వాత ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ పెళ్లి గురించి ఏదో ఎవరికో ఎంబడి పోవడం, ఏదో కావడం, ఆ ఇంటి నా కూతురు లేదు ఈరోజు అని వాళ్ళు ఏడవడం ఏం అంత అవసరమా? ఆలోచించండి అమ్మా. మీరే ఈ దేశానికి ఏం చేయాలన్నా కానీ అలాంటి ఆడపడుచులు మీరు అలా చేస్తే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు. ఆ బంగారు భవిష్యత్తు గుగ్గిపాలు కావద్దని మీ తల్లిదండ్రులు, మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు, అన్న. ఇప్పుడు చూడు మన కుకుటపల్లి జరిగింది. అంతకుముందు వైష్ణవి వాళ్ళ చూడు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు. ఏం సంఘటన జరిగింది? ఒకటే కూతురు.
ఇప్పుడు చూడు ఆడపోయాడు. అలాంటి వాళ్ళని నేనేమంటున్నా అంటే రోడ్డు మీద శిక్ష కాదు, నడి రోడ్లో నరికేయాలనిపిస్తుంది, చేస్తే మళ్ళీ జైలుకి వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా నేనేమంటున్నా అంటే ఇలాంటి సంఘటనలు జరగొద్దంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి దీనిపైన. అప్పుడే ఆ ఆలోచన అనేది చంపుడు అలాంటిది రాదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్.